నువ్వు ఎన్ని మాటలన్నా ఎదుటివాడు నిన్ను క్షమిస్తున్నాడు అంటే జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎన్ని మాటలన్నా ఎదుటివాడు నిన్ను క్షమిస్తున్నాడు అంటే నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావని గుర్తించాలి. ఎందుకోసం తెలుసా? వాళ్ళు క్షమించిన ప్రతిసారి నీకు వాళ్ళకి మధ్య దేవుని పెట్టేస్తున్నారు. వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ గాడ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ ద పర్సన్ యు ఆర్ అక్యూజింగ్. ప్రతీకారం తీర్చుకునే వాడి కన్నా క్షమించేవాడికి ఎక్కువ భయపడాలండి మనం. ఎందుకోసం తెలుసా? ప్రతీకారం తీర్చుకునేవాడు అప్పటికప్పుడు అయిపోతుంది, ఆ డీల్ అయిపోతుంది. నువ్వు మాట అంటే ఇంకో మాట అనేసారనుకోండి, దానికి అక్కడతో చెల్లు అయిపోయింది. నువ్వు ఒక మాట అన్న మౌనంగా ఉంటాడు చూసారా, అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం తెలుసా? వాళ్ళ మౌనం దేవుని తీసుకొచ్చేస్తుంది మధ్యలోకి. వారి పక్షంగా ఎవరు నిలబడిపోతాడు. అందును బట్టే ప్రతీకారం తీర్చుకునేవాడికి ఎవడు భయపడక్కర్లేదన్న ప్రపంచంలో. క్షమించే గుణం ఉన్నవాడికి భయపడాలట. ఉందా భయం నీకు? భార్య ఏమంటలేదని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? భర్త ఏమంటలేదు కానీ చెప్పి ఇష్టానుసారం మాట్లాడవారు అనలేక కాదు, వారు దేవుని మధ్యలో పెట్టాలనుకున్నారు కాబట్టి మౌనంగా ఉన్నారు. మా ఇంటి ప్రక్కోళ్ళ మీద ఎంత ఎగిరి పడినా ఎవ్వడు ఏమనడానికి లేదు. నా ఇష్టానుసారం ఎగురుతానంటావా? వాళ్ళు కూడా నీలాగా ఎందుకు ఎగరట్లేదో తెలుసా? వారు దేవుని మధ్యలో పెట్టాలనుకున్నారు కాబట్టి. తోటి విశ్వాసి నేను ఎన్ని మాటలన్నా పడుతుందండి, నన్ను క్షమించేస్తుందండి, అందరూ బట్టి నా నోరు ఉంది కదా, ఇష్టానుసారం మాట్లాడతాను, నిందలు క్రియేట్ చేస్తాను, రోమర్లు క్రియేట్ చేస్తాను, ఎవడు నన్ను అడగడానికి లేదంటావా? వాళ్ళని క్షమిస్తారంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆ వ్యాధ్యానికి తీసుకొచ్చేశారు, దేవునికి ఆ వ్యాధ్యాన్ని అప్పగించేశారు. అందరూ బట్టి ప్రతీకారం తీర్చుకునేవాడికి ఎప్పుడు నువ్వు భయపడక్కర్లా, క్షమించేవాడికి మాత్రం భయపడాలి. ఎందుకంటే ప్రభు వారి పక్షాన్ని పోరాడతాడు.